ప్రముఖ నేపథ్య గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతి సందర్భంగా ఏపీ చేనేత ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల సరళాదేవి ఆధ్వర్యంలో తణుకు ఎన్టీఆర్ పార్కు వద్ద ఉన్న ఘంటసాల విగ్రహానికి ఘన నివాళి అర్పించారు. ముందుగా ఆయనకు ఆర్కెస్ట్రా రాజు, షణ్ముఖ విజయ ఆయనకి పూలదండలు వేయగా వావిలాల సరళాదేవి, సుబ్రహ్మణ్యం సిద్ధాంతి, కడియాల సూర్యనారాయణ, కౌరు వెంకటేశ్వరరావు, కామేష్, సితారై, సింగర్ భాస్కర్, నక్కా రామారావు, ఆకురాతి శ్రీనివాస్, నక్కా సుబ్బారావు, బత్తుల వెంకటరమణ, కె శ్యామల, కళాంజలి, రమణ, జ్యోతి, రమణి తదితరులు పూలతో ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సరళాదేవి మాట్లాడుతూ అమృత అమర గాంధర్వ గాయకుడు ఘంటసాల అని, ఆయన మన రాష్ట్రంలో పుట్టడం మన పూర్వ జన్మ సుకృతమన్నారు. ఆయన జీవిత చరిత్ర నేటి యువతరం గాయకులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఘంటసాల విగ్రహం తణుకులో నెలకొల్పటం మా దంపతులు చేసుకునే పుణ్యమన్నారు. అనంతరం ఆర్కెస్ట్రా రాజు, స్వరాంజలి గాయకుడు భాస్కర్ ఘంటసాల పాటలను ఆలపించారు. కడియాల సూర్యనారాయణ, కౌర వెంకటేశ్వరరావు, సితారై తదితరులు ఘంటసాల జీవిత విశేషాలు వివరించారు. ఈరోజు ఘంటసాల గారి జయంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన కళాకారులకి, ఆయన మీద అభిమానంతో వచ్చిన అభిమానులకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 1922 డిసెంబరు 4న కృష్ణా జిల్లాలో చౌటపల్లి గ్రామంలో సూర్యనారాయణ గారు, దత్తయ్య దంపతులకు ఆయన జన్మించడం జరిగింది. కొంచెం నిరుపేద కుటుంబం, కానీ శాస్త్రీయ బద్ధమైన స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆయన, మరి ఆయన తండ్రి గారికి కూడా గానం చాలా ఇష్టము, సంగీతం. మరి ఆయన పరమపది పొందే టైంలో మీ సంగీతాన్ని వేడవద్దని మరి ఘంటసాల గారికి చెప్పి ఆయన ఇది అవ్వడం జరిగింది. ఆ సందర్భంగా ఘంటసాల గారికి చిన్నప్పటి నుంచే శాస్త్రీయ సంగీతం మీద ఎంతో మక్కువగా ఉండడం ఆయనకి ఇష్టం. కానీ ఆర్థికంగా వెనకబడి ఉండడం మూలంగా ఆ రోజుల్లో సంగీతం నేర్చుకోవడం చాలా కష్టం. ఆయనకున్న అభిరుచితో పాటు తండ్రి గారికి ఇచ్చిన వాగ్దానంతో ఎలాగైనా సరే సంగీతాన్ని నేర్చుకోవాలన్న పట్టుదలతో మరి ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చి ఎన్నో కష్టాలు పడి మరి సంగీతం నేర్చుకోవడానికి వేయు ప్రయాసాలు పడ్డారు. తినడానికి తిండి లేని టైంలో జోలి పట్టి మరి అన్నాన్ని ఇంటింటికి వెళ్ళి తీసుకునేవారు. అన్నం తినడంలో మరి ఆయనకి కూరలు లేని సమయంలో ఎండుమిరపకాయలు బండలో కుమ్ముకుని అన్నం కలుపుకుని తిన్న రోజులు కూడా ఉన్నాయి. అంటే ఎంత కష్ట సాధనతో సంగీతం నేర్చుకున్నారని చెప్పడానికి ఈ విషయాలు తెలియజేస్తూ అటువంటి టైంలో ఆయన పడుకోవడానికి ఒక అమ్మవారి గుడిలో పడుకుంటుంటే ఆయన విషయాలన్నీ తెలుసుకున్న మరి సీతారామ శాస్త్రి గారు, మాస్టర్ గారు ఆయనకి సంగీతం చెప్పడానికి, పట్రాయక్ సీతారామ శాస్త్రి గారు ఆయనకి సంగీతం చెప్పడానికి ఇంటికి పిలిచి ఈ సంగీతం నేర్పించారు. 4 సంవత్సరాల్లో నేర్చుకోవాలి సంగీతాన్ని 2 సంవత్సరాల్లో నేర్చుకుని సంగీతానికి ఆనాడు నుంచి ఈనాడు వరకు కూడా అంటే భూలోకంలో మనము గానగాంధర్వులను వింటాం, కానీ మనకి తెలిసిన గానగాంధర్వుడు భూలోకంలో కానివ్వండి, స్వర్గలోకంలో కానీ మనందరికీ తెలుసున్న తెలుగువారికి అందరికీ సుప్రపరిచరు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారని ఈ విధంగా ఆయన గురించి తెలియజేసుకుంటూ మరి ఆయన గురించి ఇప్పుడు నేటి తరం చాలా వరకు తెలుసుకోవాలి. ఏ నటుడికి ఆ గొంతుతో పాడుతూ సుమారుగా 1650 సినిమాలకు గాను 14,000 పాటలకు పైబడి పాడి ఆయన పద్మశ్రీ అవార్డు, నోబెల్ శాంతి బహుమతులు ఎన్నో అందుకున్నారు. సినీ రంగానికి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టారు. ఏఎన్ఆర్, ఎన్టీఆర్ గారు ఎప్పుడు కూడా మా సినిమాలకి తెర ఎదర మేమైతే మా హిట్లన్నింటికీ కూడా కారకులు ఘంటసాల గారు అని చెప్పడం కూడా మరి మనం విన్నాం. దేవదాసు సినిమా ఎంత గొప్ప హిట్టో మనందరికీ తెలుసు. కానీ నాగేశ్వరరావు గారు ఆ సినిమా హిట్కి ఎదర నేనైతే వెనక ఘంటసాల గారే అన్నారంటే ఆయన ఒక గొప్పతనాన్ని మన అందరం కూడా మరి తెలుసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఆయన పాటలు, ఎన్నో పాటలు ఈ రోజుల్లో పాడేవాళ్ళు మన తణుకులో కూడా మరి ఉండడం గమనార్థకం. రాజు లాంటి సింగర్స్, మోహన్ గారు వంటి వాళ్ళందరూ కూడా ఆయన్ని మనకు గుర్తుపెట్టుకునేలాగా ఆయన సంగీతాన్ని ఇప్పటి వరకు కూడా సాధన చేసుకుంటూ వస్తున్నారు. మరి అంత గొప్పటి మహానుభావుడు మనందరం కూడా ఈరోజు ఆయన సంగీతానికే కాకుండా మరి ఆ రోజుల్లో క్విట్ ఇండియా లాంటి మూమెంట్లో మరి ఆయనకి దేశభక్తి చాటుకునేలాగా మరి పాల్గొని ఆ రోజుల్లో 14 నెలలు జైల్లో కూడా ఉండి దేశభక్తిని చాటుకున్నారు. అలాగే పేద ప్రజలకి మరి ఉప్పెన్నెలు వచ్చినప్పుడు కూడా ఎన్నో సహాయ సహకారాలు అందించిన ఒక గొప్ప మహానుభావుడు. అటువంటి గానగంధర్వుల్ని మనం ఎప్పుడూ చూసుండం. మనకి ఈ జన్మలో మనం ఆయన్ని గురించి తరించుకునే అదృష్టం కలిగినందుకు మనందరం కూడా అదృష్టవంతులు. ఎందుకంటే ఆయన ఎక్కడో కాకుండా మన భారతదేశంలో, మన తెలుగు వారిలో, మన పక్క జిల్లాలో
పుట్టడం అనేది మనందరి అదృష్టమని, ఆయన గొప్పతనం గురించి ప్రతి ఒక్కరికి ఈరోజు తెలుసు. ప్రపంచంలో నలుమూలల తెలుగువారు ఎక్కడున్నా సరే ఏ ప్రాణం ఉన్న ప్రతి వ్యక్తి, సంగీతాన్ని ఆనందించే ప్రతి వ్యక్తి కూడా ఆయన గానాన్ని విని ఆనందించిన వారు ఉండరు. భూమి ఉన్నంత వరకు కూడా ఆయన గానాలతో మన భూలోకంలోనే ఉంటుందని మరి తెలియజేస్తూ, చివరిగా ఆయన గురించి అంటే మనం ఎప్పుడో 16వ శతాబ్దంలో అన్నమాచార్యులు గారు పాటలు పాడారు అని మనకు తెలుసు, ఆయన పాటలు వింటూ ఉంటాం. కానీ భూలోకంలో మరి కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ముందు కూర్చున్న అన్నమాచార్యులు పాటలు పాడి మరి ఆయన తిరుపతి దేవస్థానంలో పండితులుగా ఉన్నారంటే ఆయన గొప్ప కీర్తిని ఖ్యాతిని మనందరం కూడా గుర్తు చేసుకుని ఆ చిరస్మరణీయంగా ఆయనకి ఈవేళ మనందరం కూడా ఇలాగ నివాళులు అర్పించడం చాలా అదృష్టంగా భావిస్తూ ఆయన విగ్రహాన్ని తణుకులో నెలకొల్పడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మరి ఆర్కెస్ట్రా రాజు, కడియాల సూర్యనారాయణ గారు, సిద్ధాంతి సుబ్రహ్మణ్యం గారు, అనేక మంది పెద్దలందరూ కూడా ఇక్కడికి సితారయ్య గారు, అనేక మంది భాస్కర్ గారు, కౌర వెంకటేశ్వరరావు గారు, కామేష్ గారు, వీరందరూ కూడా రావడం జరిగింది. పెద్దలందరూ ఆయన మీద అభిమానంతో వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలియజేస్తుంది. ఈ సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ ఆయన గానాన్ని అందివ్వాలని ఆర్కెస్ట్రా రాజుని నేను కోరుతున్నానని తెలియజేస్తున్నాను. నిదురించే చెలి కలలలోనే కవ్వించే సఖీ మయూరివై వయారివై నేడే నటన మాడి నీవే నన్ను దోచినావే నా హృదయంలో నిదురించే చెలి కలలలోనే కవ్వించే సఖీ మయూరివై వయారివై నేడే నటన మాడి నీవే నన్ను దోచినావి నా హృదయంలో నిదురించే చెలి. అందరికీ నమస్కారం. ఈరోజు గాన గంధర్వ మధుర గాయకుడు పద్మశ్రీ ఘంటసాల గారి 102వ జయంతోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఈ విగ్రహం వద్ద అద్భుతమైనటువంటి మంచి కళాభిమానులతో అక్క దాత శ్రీమతి వావిలాల సరళాదేవి గారి సహకారంతో ఈ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఆయన పూజా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ సందర్భంగా మరి ఇదే రోజున ఆయన కోసం మన తణుకులో అద్భుతమైనటువంటి ఘంటసాల సంగీత విభావరి కూడా ఈరోజు మన ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ హరిబాబు గారి ఆధ్వర్యంలో మన ముళ్ళపూడి లైబ్రరీలో ఒక గ్రంథాలయంలో ఒక గొప్ప సంగీత కచేరీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి అభిమానులందరూ అక్కడ ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మనం చేస్తున్నాం. పతిదేవుని మురిపించే వల్లపుల వీణ జీవితమే పండించే నవ్వులవానా కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ మగువేగా మగవానికి మధుర భావన ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే జగతికి జీవన జ్యోతి ఇల్లాలే జగతికి జీవన జ్యోతి. సరళాదేవి గారు సమగ్రంగా తెలియజేశారు, చాలా సవిస్తరంగా. అలాగే కడియాల సూర్యనారాయణ గారు కూడా మంచి విషయాలు చెప్పారు. నేను రెండే విషయాలు చెప్పాలనుకున్నాను. 11వ ఏట తండ్రిని కోల్పోయిన ఘంటసాల వారు ఆయన కోరే తండ్రి, ఒరే గొప్ప విద్వాంసుడు కావాలి, రాను గొప్ప గాయకుడు కావాలి. తండ్రి కోరిక నెరవేర్చడం కోసం పసితనంలోనే దీక్ష వహించి విజయనగరం వెళ్ళిపోయి అక్కడ ఖాళీ లేక సెలవుల వల్ల కళాశాల సెలవు, మనకి సంగీత కళాశాల ఆంధ్రప్రదేశ్లో ఉన్నది విజయనగరంలో.
ఈయన వెళ్ళి ఒక ఎల్లమ్మ దేవాలయం అని ఉంటే ఆ దేవాలయంలో కూర్చున్నారండి. అక్కడికి సీతారామ శాస్త్రి గారు వచ్చారు. ఏంటి బాబు ఏమిటన్నారు? నేను గొప్ప గాయకుడిని కావాలి సార్, అది నా లక్ష్యం అన్నట్ట. నీకు నేను గురువుగా శిక్షణ ఇస్తాను, కానీ నేను పేదవాడిని, నీకు వసతి కానీ అన్నం కానీ సమకూర్చలేదు అన్నప్పుడు, సార్ నాకు సంగీతం చెప్పండి, నేను అలా జీవిస్తానంటే ఒక సాధువు, బాబు నీ సమస్య నాకు అర్థమైంది, నీకు జోలు ఏర్పాటు చేస్తున్నాను, బాబు భిక్షాందేహి అమ్మ అన్నం పెట్టంటే ఎవరికైనా పెడతారు, అన్నం తింటున్నాను. అలాగా అతను లక్ష్యాన్ని సాధించి ఆ సీతారామ శాస్త్రి గారి యొక్క శిష్యులకంలో గొప్ప గాయకుడు మనందరికీ తెలుసు. ఘంటసాల వారి చరిత్ర చెరగనిది, ఇంతవరకు అది ఎవరు దాటింది లేదు, అది దాటాలనేది లేదు. మనకి ఇద్దరే ఎదురున్నారు, బాలు గారు, ఘంటసాల గారు. ముందుగా గాన గంధర్వ శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి 102వ జయంతి సందర్భంగా మనం ఆయనకి ధన్యవాదాలు అర్పించుకుంటూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కొంతమంది వ్యక్తులు పుడతా ఉంటారు, కాలగర్భంలో కలిసిపోతూ ఉంటారు. ఇప్పుడు 102వ జయంతి అయినా సరే, ఇంకో 500 సంవత్సరాల జయంతి అయినా సరే, మన పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా ఈ ఘంటసాల జయంతి అలా చేసుకుంటూనే ఉంటారు. అలాగే అందరి హృదయాల్లోనూ చిరస్మరణీయంగా మిగిలిపోయాడు ఆయన. ఒక పాటలో ఆయన పాడాడు అంటే దానికి ఘంటసాల గానం చేశారు అంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కూడా వాళ్ళకి అందరూ చెప్పుకునేవారు. ఇందా మా సోదరు చెప్పినట్టు, ఎందుకంటే మాకు జీవం పోసింది ఘంటసాల గారు, అదే మేము మా చరిష్మా అంతా కూడా ఘంటసాల గారితోనే వచ్చిందని చెప్పి అగ్గన్నట్లు వాళ్ళిద్దరూ కూడా చెప్పడం జరిగింది. ఈ సినిమా పాటలే కాదు, ఆయన పుష్ప విలాపం అవనివ్వండి, లేకపోతే రాబోయి బంగారు మామ, ఇలాంటి ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేసి అన్నీ కూడా బ్రహ్మాండంగా కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యారు. ఆయన గాయకుల కిందే కాదు, సుమారు 100 చిత్రాల పైగా సంగీత దర్శకత్వం వహించి అన్ని సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఒక గాయకుడు సంగీత దర్శనం వహించి హిట్ అవ్వడం చరిత్రలో ఎవరూ లేదు, ఏ సినిమా ఫీల్డ్లో కూడా లేదు. కానీ మహానుభావుడు ఒకటి గొప్పతనం ఏంటంటే ఆయన తిరుపతి దేవస్థానానికి ఆస్థాన గాయకుడి కింద కూడా పనిచేశాడు. ఆ అదృష్టం బాలసుబ్రహ్మణ్యం గారు ఎవరికి కూడా దక్కల. కొన్ని లక్షలు, ఆ రోజుల్లోనే కొన్ని లక్షలు ఇస్తారన్నా సరే, నేను పరమత పాటలు పాడను, నేను హిందూగానే ఉన్నాను కాబట్టి హిందూ పాటలే పాడుకుంటాను అని చెప్పబట్టి ఆయన ఆ తిరుపతి దేవస్థానానికి ఆస్థాన గాయకుడిగా ఉండి ఈరోజు మనం అందరం కూడా ఆయనలో దేవుళ్ళు ఆయన్ని కూడా చూసుకొని ఇంత చక్కటి కార్యక్రమంలో ఇటువంటి దానికి మా చెల్లెలు విగ్రహం ఇచ్చి ఇక్కడ నెలకొల్పడం అదంతా కూడా చాలా మన అదృష్టం, తడుగు ప్రజలు అదృష్టంగా భావిస్తూ ఇంకో విషయం చెప్పాలి. ఇక్కడ మహానుభావుడు ఘంటసాల గారి పక్కనే చెన్నూరు కాంజనేయ గారు, ఆయన కూడా ఘంటసాలలో అంటే ఆయనతో పోల్చుకుంటున్నాము అంటే కనుక ఒక డ్రామాల్లో ఆయన పద్యాలు పాడాడు అంటే కనుక ఎలా పాడుతున్నాడు ఈయన అని ఎన్టీ రామారావు గారు, ఘంటసాల గారు కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. అంత గొప్ప గాయకుడు ఈయన కూడా. ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ మనం ఇటువంటి పరిస్థితుల్లో ఇలా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కనీసం వాళ్ళందరినీ తలుచుకుంటా చక్కగా మన కార్యక్రమాలు చేసుకుంటామంటే ఇదంతా కూడా మన పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మీడియా సోదరులకి అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే కౌరు వెంకటేశ్వరరావు గారిని కూడా 2 నిమిషాలు మాట్లాడారు. ఈరోజు బాల గంధర్వ గాన గంధర్వ శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావుని స్మరించుకుంటున్నాం. మరి ఒక మనిషి చనిపోయినా కానీ మన యొక్క హృదయంలో ఉన్నాయంటే దానికి కారణం వాళ్ళు ఈ సమాజానికి అందించినటువంటి సేవ, అలాగే ఇతర దృక్పథం ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనకి 11 సంవత్సరాల వయసులో తండ్రి చనిపోయి తల్లి పిల్లల్ని పోషించలేక, ఆయన ఘంటసాల గారి తల్లి వీళ్ళని పోషించలేక మేనమామ గారికి అప్పగిస్తే ఆయన కూడా గంపిడి పిల్లలు ఉండి ఆయన కూడా ఈయన్ని పోషించలేక ఆయన మళ్ళీ వేరే చోట అప్పగిస్తే ఈ విధంగా బాల్యం అంతా చాలా కష్టాల్లోనూ బాధల్లోనూ ఈ విధంగా గడిచింది. చదువుకుంటా కూడా లేకుండా వారాలుగా చదువుతూ ఆ వారాలు రోజుకొకరి దగ్గరికి వెళ్తూ ఆ సంగీతాన్ని అభ్యసించేవారు. అలాగే 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో, అంటే ఒక దేశభక్తి ఎలా ఉందో చూడండి, 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని ఆయన జైలుకి వెళ్ళాడు. సుమారు 18 నెలలు అంటే సంవత్సరాల జైలు జీవితం అనుభవించాడు. అంటే ఈ దేశానికి దేశభక్తి దైవభక్తి రెండూ కూడా ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆయన జీవించిన విధానం ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడం వల్ల పాప ఆయనకి ఏ విధంగా కూడా చాలా కష్టాలు పడ్డాడు చిన్నప్పటి నుంచి. అవన్నీ కూడా దృష్టిలో పెట్టి ఆయన తను సినీ ఫీల్డ్లోకి వచ్చి పాటలు పాడే సందర్భంలో
ఆయన తను పడిన కష్టాలన్నీ గుర్తించుకొని 10 మందికి సాయపడేవాడు, ఎంతోమంది పేదలకి దానాలు చేసేవాడు. అంటే ఇటువంటి మహానుభావులు మనం ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తులో కూడా వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అలా 1970లో ఈ భారతదేశం పద్మశ్రీ అవార్డు ఇచ్చి ఆయన గౌరవించింది. అలాగే ఒక కచేరీ చేస్తుండగా 74లో ఆయన హార్ట్ అటాక్కి గురి అవడం జరిగింది. తర్వాత ఆయన కాలం చేయడం జరిగింది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆయన యొక్క జీవితం నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో మనకు ఉన్నాయి. దేశభక్తి కానీ దైవభక్తి కానీ. అలాగే ఆయన ఆఖరిసారిగా పాడినటువంటి మరి భగవద్గీత ఏదైతే ఉందో అది చిరస్థాయిగా మన అందరి మనసులో నిలిచిపోయింది. అది ఇంకో 1000 సంవత్సరాలైనా సరే భగవద్గీతను ఎప్పుడు కూడా మనం ఇప్పుడు కూడా ప్రతినిత్యం వింటూ ఉంటాం. అది మనకి ఆయన్ని పునర్జీవితంగా ఎప్పుడు నిలబెట్టింది భగవద్గీత. ఆ భగవద్గీత పాడినంటే ఆ శ్రీ మహావిష్ణువు ఆ శ్రీకృష్ణ మా దగ్గరికి వచ్చి అవన్నీ చెప్తున్నట్టుగా అంత అద్భుతంగా పాడాడు ఆయన. ఇంకా అటువంటి మహా మనిషికి నివాళులు అర్పిస్తూ మరి నాకు అవకాశం ఇచ్చిన మనకి ధన్యవాదాలు.